హాయ్ బంగారమ్స్, ఈ వీడియో మీద మీరు క్లిక్ చేసిన క్షణంలో మీ మనసులో ఒకే ఒక ప్రశ్న తిరుగుతుందిగా. టైం లేదు కానీ సిలబస్ చాలా ఉంది, చదువుతున్నాను కానీ గుర్తు ఉండడం లేదు, ఇంకా ఫాస్ట్గా సూపర్ ఫాస్ట్గా ఎలా చదవాలి? అవునా? ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను. ప్రాబ్లం మీ దగ్గర టైం తక్కువగా ఉండడం కాదు, ప్రాబ్లం ఏమిటంటే మీ దగ్గర ఉన్న టైంని ఎలా వాడుతున్నారన్నదే ఇంపార్టెంట్. ఈ రోజు మీరు చదివే 1 పేజ్, ఈ రోజు మీరు చేసే ఒక్క ప్రయత్నం, ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు కేవలం స్టడీ టిప్స్ కాదు, మీ జీవితానికి ఒక కొత్త స్టడీ సిస్టమ్ బిల్డ్ చేస్తారు. మీరు గమనించారా, కొన్ని గంటలు చదివిన తర్వాత కూడా ఏం చదివానో గుర్తులేదు, మళ్ళీ అదే పేజీ తిరిగేస్తున్నాను అంటే ప్రాబ్లం చదవడంలో లేదు, ప్రాబ్లం చదివే విధానంలో ఉంది. టాప్ స్టూడెంట్స్ ఎక్కువగా చదువుతారా? లేదు, వాళ్ళు స్మార్ట్ గా చదువుతారు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే 5 బెస్ట్ టిప్స్ మీ స్టడీ స్పీడ్ ని పెంచుతాయి, మీ మెమరీని బలపరుస్తాయి, మీ కాన్ఫిడెన్స్ ను రెట్టింపు చేస్తాయి. సో టిప్ నెంబర్ 1 వచ్చేసి టైం బ్లాక్ స్టడీ. చదువుకు హద్దులు పెట్టండి. ఒక నిజం చెప్పనా, మన మైండ్ ఎంత చదవాలి అని తెలిసినప్పుడు ఫాస్ట్ గా పని చేస్తుంది, ఎప్పటి వరకు చదవాలి అని తెలియనప్పుడు స్లో అవుతుంది. అందుకే నేను మీకు ఇస్తున్న పవర్ఫుల్ టెక్నిక్ టైం బ్లాక్ స్టడీ. ఎలా అంటే, మీరు చదువుకోండి, నేను ఈ టాపిక్ ని 30 నిమిషాల్లో పూర్తి చేస్తాను. క్లాక్ పెట్టండి, అలారం పెట్టండి. ఇప్పుడు మీ మెదడికి ఒక మెసేజ్ వెళ్తుంది, మనకి టైం లిమిట్ ఉంది అని. అప్పుడు ఫోకస్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. 30 నిమిషాలు చదవండి, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి, మళ్ళీ 30 నిమిషాలు, సేమ్ ఇలానే రిపీట్ చేస్తూ ఉండండి 1 అవర్. బంగారమ్స్, ఇది చదవడం కాదు, ఇది మీ మెదడికి ట్రైనింగ్. మీరు ట్రైనింగ్ ఇస్తే మీ మెదడు రిజల్ట్ ఇస్తుంది. అవునా? కమెంట్స్ లో రాయండి. టిప్ నెంబర్ 2 వచ్చేసి యాక్టివ్ రీకాల్. పుస్తకం మూసి చదవండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ మీరు ఎక్కువగా ఏం చేస్తారు? చదువుతారు, హైలైట్ చేస్తారు, అండర్లైన్ చేస్తారు, కానీ గుర్తుపెట్టుకుంటున్నారా? టాపర్స్ చేసే ఒక సీక్రెట్ ఉంది, వాళ్ళు చదివిన తర్వాత పుస్తకం మూసివేస్తారు, తర్వాత వాళ్ళను అడుగుతారు, నేను ఇప్పుడే ఏం చదివాను, ఈ టాపిక్ ని నేను ఎవరికైనా చెప్పగలనా అని వాళ్ళకి వాళ్ళే క్వశ్చన్ వేసుకుంటారు. యాక్టివ్ రీకాల్, మీరు మీ మెదడుని అడిగినప్పుడు మెమరీ బలపడుతుంది. ఇది కష్టం అనిపించవచ్చు, కానీ ఇదే మీ ర్యాంక్ ని మార్చే అలవాటు. ఈ రోజు నుంచే ట్రై చేయండి. ఒక పేజ్ చదవండి, మూసేయండి, మీ మాటల్లో చెప్పండి, మీ మైండే మీ టీచర్ అవుతుంది. సో టిప్ నెంబర్ 3 వచ్చేసి పెన్ మ్యాన్ టెక్నిక్. చిన్న పిల్లాడికి చెప్పినట్టు చదవండి. మీకు నిజంగా ఒక టాపిక్ వచ్చిందా లేదా ఎలా తెలుసుకోవాలి తెలుసా? మీరు దాన్ని ఒక చిన్న పిల్లాడికి చెప్పగలిగితే ఆ టాపిక్ మీకు వచ్చినట్టే. అందుకే ఈ టెక్నిక్ సింపుల్ మాటల్లో చెప్పండి. ఎక్కడ ఆగిపోతారో అక్కడ మీకు క్లారిటీ లేదు, మళ్ళీ పుస్తకం తెరవండి, అర్థం చేసుకోండి, మళ్ళీ చెప్పండి. ఇలా చేస్తే మీ స్టడీ స్పీడ్ పెరుగుతుంది, మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ భయం తగ్గిపోతుంది. సో టిప్ నెంబర్ 4 వచ్చేసి డిస్ట్రాక్షన్ డైట్. ఫోన్ ను నియంత్రించండి. అంటే ఇది కాస్త స్ట్రాంగ్ గా చెప్తాను, మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది మీ ఫోన్. మీరు ఫోన్ ని కంట్రోల్ చేస్తే మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉంటుంది. ఫోన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తే మీ లైఫ్ రీల్స్ లో పోతుంది. చదివే టైంలో ఫోన్ మరో గదిలో పెట్టండి, సైలెంట్ కాదు, దూరంగా పెట్టండి. మీ మెదడుకి శాంతి ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి బంగారం, మీ డ్రీమ్ లైఫ్ మీ ఫోన్ లో లేదు, మీ డిసిప్లిన్ లో ఉంది. ఒకవేళ ఎస్ అంటే కమెంట్స్ లో రాయండి. టిప్ నెంబర్ 5 వచ్చేసి డైలీ రివిజన్ రిచువల్. మర్చిపోకుండా ఉండే సీక్రెట్ అనమాట. మీరు ఈ రోజు చదివింది రేపు గుర్తుంటుందా? ఉండాలంటే ఒక్క అలవాటు పెట్టుకోండి. రాత్రి నిద్రపోయే ముందు 10 నిమిషాలు ఈ రోజు నేర్చుకున్నవి మీ మనసులో తిరిగేయండి. పుస్తకం అవసరం లేదు, మీ మెదడే సరిపోతుంది. ఇలా చేస్తే మీ మెమరీ రాత్రంతా పని చేస్తుంది, మీరు నిద్రపోతారు, మీ బ్రెయిన్ చదువుతుంది. 1 గంట మీ భవిష్యత్తులో 1 సంవత్సరం మార్పు తీసుకురాగలదు. ఈ విషయం మీకు తెలుసా? ఈ రోజు కష్టం అనిపిస్తుంది, కానీ రేపు గర్వంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తాను. ఈ వీడియో ముగిసిన వెంటనే ఒక టైమర్ పెట్టండి, 30 నిమిషాలు చదవండి, డిస్ట్రాక్షన్ లేకుండా. అదే మీ కొత్త జీవితం ప్రారంభం. మీరు చేయగలరు, మీరు చెయ్యాలి, ఎందుకంటే మీ భవిష్యత్తు మీ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో సబ్స్క్రైబ్ చేయండి తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.